సింహరాశి వారి ఫలితాలను గనక ఏప్రిల్ 26 నుంచి మే 2 వరకు ఈ వారంలో గనక పరిశీలించుకుంటే సర్వకార్యానుకూలత సిద్ధి, మంచి విజయాల బాటలో ఉంటారు. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అష్టమంలో శనితో పాటు కుజుడు కూడా ఉండడం జరిగింది. అలాగే ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకునేటప్పుడు తొట్రుపాటు, తొందరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. భార్యాభర్తలు గానీ, పెద్దవారితో గానీ, ఆఫీసర్లతో గానీ, మీ కింది ఉద్యోగస్తులతో గానీ మాట్లాడేటప్పుడు మీ హావభావాలు గానీ, లేకపోతే మీరు మాట్లాడే పదాలు గానీ జాగ్రత్తగా ఉండి మాట్లాడుకోవడం అనేది మంచిది. అన్నదాన కార్యక్రమాలు, బ్రాహ్మణ సత్కారములు, సర్వత్రా విజయం లభించే ముఖ్యమైన దేవకార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక దైవ సంబంధిత విషయాలలో కూడా మీరు సత్కర్మలు చేస్తూ ముందుకు వెళ్తారు. సంతాన విషయంలో ఆందోళన ఉంటుంది. చిన్నపాటి దేహపీడలు మినహాయించి ఈ వారమంతా కూడా మిగిలిన విషయాల్లో మీకు సర్వత్రా అనుకూలతగానే ఉంది. విద్యార్థులు కొంత కష్టపడాల్సి వస్తుంది. అలాగే నూతనంగా వివాహం కావలసిన వారు శుభవార్తకే ఎదురు చూస్తూ ఉంటారు. వివాహం కావలసిన వాళ్ళకి, వివాహం అయిన వారికి కూడా భార్యాభర్తలు మౌనంగా ఉండడం అనేది మంచిది. వివాహం కుదిరాక ఈ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూడా ఎక్కువగా మాట్లాడుకోకుండా మౌనంగా ఉండడం అనేది మంచిది. లాభగురుడు ప్రభావం వలన మీకు ఆకస్మిక ధనలాభం ఉంది. పూర్వీకుల ఆస్తులు మీకు కలిసొచ్చే అవకాశం ఉంది. కోర్టులో ఎప్పటినుంచో ఉన్న ఆస్తి ప్రభావాలకు సంబంధించిన విషయాలలో కూడా మీకు చేతికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారు ప్రతికూలతలను అధిగమించి అనుకూలతలకు ముందు వైపు విజయాల బాట పడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం మీద గనక మనం పరిశీలించుకుంటే విష్ణు సహస్రనామాన్ని అఖండంగా ఈ వారం అంతా పారాయణ చేయడం వల్ల, శ్రీ సూక్తాన్ని పఠించడం వలన సర్వత్రా కార్యసిద్ధి.